తమిళనాడులో హై టెన్షన్ కొనసాగుతోంది. తంజావూర్ పిఎస్ కు డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ నేత ఉదయనిధి స్టాలిన్ వెంటనే రిలీజ్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన డీఎంకే కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై డీఎంకే కార్యకర్తలు భగ్గుమంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తన అరెస్టుపై స్పందించిన ఉదయనిధి అసెంబ్లీకి ముందు కుట్రపూరితంగా అరెస్టు చేశారంటూ ఆరోపించారు. తన అరెస్టు పెద్ద జోక్ అంటూ ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేశారు. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ అరెస్టు తర్వాత మాజీ సీఎం స్టాలిన్ డీఎంకే ఆఫీస్కు చేరుకున్నారు. ఉదయనిధి అరెస్ట్, రేపటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ నేతలతో స్టాలిన్ చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం విజయ్ నటి త్రిషపై వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాట రాజకీయం దుమారం రేగింది. ఈ క్రమంలోనే తంజావూర్ పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆయన్ను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకుని తంజావూర్ పిఎస్కు తరలించారు. అయితే ఆయన బెయిల్ పిటిషన్పై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయనిధిని కస్టడీలోకి తీసుకోవాలని అనుకోవడం లేదని, ఎఫ్ఐఆర్ నమోదు కావడం వల్లనే విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే విచారణ అనంతరం ఉదయనిధిని విడిచిపెట్టాలని కోర్టు ఆదేశించింది. అయితే మధ్యాహ్నం నుంచి ఉదయనిధిని పోలీస్ స్టేషన్లోనే ఉంచడంపై డీఎంకే శ్రేణులు మండిపడుతున్నాయి. ఇటు ఉదయనిధి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలు అసహ్యమైనవని, ఎవరిపైనా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనమని టీవీకే నేతలు మండిపడ్డారు. అటు ఉదయనిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వెంటనే ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అటు ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ నేత అయిన తమిళిసై సైతం తీవ్రంగా ఖండించారు. ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ను ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు రేపు తమిళనాడులో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల వేళ ఉదయనిధి అరెస్టు అవ్వడంతో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. బడ్జెట్ సమావేశాల వేళ అరెస్టు చేయడమే రాజకీయ కుట్ర అంటూ డీఎంకే అధినేత స్టాలిన్ ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా చూడాలనే విజయ్ సర్కార్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.